ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకునే అనేకులు తమ ప్రవర్తన ద్వారా ఆయనకు శత్రువులుగా ఉన్నట్టు బయటపెట్టారు. గనుక పౌలు ఏడుస్తున్నాడు. స్థానిక సంఘం ఉన్న చోటెల్లా ఈ విధంగా శిలువకు శత్రువులైన వారు త్వరలో కనిపించినట్టున్నారు. వారిలో భక్తి అనిపించేది ఉంది గాని భక్తి బలప్రభావాలను వారు నిరాకరించారు. క్రీస్తు నమ్మకమైన సేవకులకు సత్యమంటే ఎంతో ప్రీతి గనుక వారు దాన్ని వక్రం చేసే బోధకుల గురించి దేవుని ప్రజలను హెచ్చరిస్తారు. యేసు ఆయన రాయబారులు పదే పదే ఇలా చేశారు. పౌలు దేవుని ఆత్మ మూలంగా కొరింథీలోని అబద్ధ మతబోధకుల గుట్టు బయటపెట్టాడు. అంతేకాక అన్ని తరాల్లో అన్ని చోట్ల క్రీస్తు పేరుతో వచ్చే అబద్ధ బోధకుల సంగతి కూడా బయటపెట్టాడు. వారి గురించి 6 సంగతులు చెప్తున్నాడు. 1, వారు వాస్తవమైన సేవకులు కాదు. దేవుడు తమను పంపాడంటారు కానీ నిజంగా ఆయన పంపలేదు. వారు మోసంగా పనిచేసేవారు. వారి పద్ధతులు, వారి సందేశం కూడా మోసకరమే. వారి ఉద్దేశం ఇతరులను మోసగించడమే. వారు మారువేషం వేసుకునేవారు. ఇతరులు తమను క్రీస్తు రాయబారులుగా భావించాలని తమ బయట ప్రవర్తనను మార్చుకున్నారు కానీ తమ చెడు హృదయాలను మార్చుకోలేకపోతారు. వారు సైతాను సేవకులు. వారు నీతి న్యాయాలకు సేవకుల్లాగా నటిస్తారు. వాటి గురించి మాట్లాడేవారే గాని నిజానికి వారు పాపానికే సేవకులు. పేతురు రాసిన 2వ లేఖంతా యోధా లేఖంతా ఈ అబద్ధ బోధకులు ఎలాంటి వారో వర్ణిస్తున్నాయి. చివరిగా దేవుడు వారి క్రియలను బట్టి వారిని దండిస్తాడు. ఒకరికి అద్భుతాలు చేసే సామర్థ్యం, మరొకరికి ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం, మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం, మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం, ఇంకొకరికి భాషల అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది. అద్భుతాలు చేసే సామర్థ్యం అంటే రోగుల్ని బాగు చేయడం కాక వేరే రకమైన అద్భుతాలు చేసే సామర్థ్యమై ఉండాలి. ఎందుకంటే అది మరొకరికి ఇవ్వబడింది. ఈ అద్భుతాలంటే ఏమిటో పౌలు వివరించలేదు. అయితే అవి విశ్వాసులందరి శ్రేయస్సు కోసమని, ఆ సామర్థ్యం పొందిన వ్యక్తి కీర్తి పెరిగేందుకు కాదని ఖచ్చితంగా నమ్మవచ్చు. దేవుని మూలంగా పలకడమంటే దేవుని నుండి ఒక సందేశాన్ని పొంది పవిత్రాత్మ సహాయంతో దాన్ని మనుషులకు అందించడం. ఆ సందేశం భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు, కాకపోవచ్చు. ఆత్మలను గుర్తించే సామర్థ్యం అంటే మాట్లాడుతున్న ఒక వ్యక్తి దేవుని సహాయంతో అలా చేస్తున్నాడా లేదా అని గుర్తించగలగడం. దేవుని ప్రేరణ పొందినట్లు కనిపించే ప్రతి మనిషి నిజంగా అలాంటి వాడని అనుకోనవసరం లేదు. అతడు లేక ఆమె దురాత్మతో ప్రేరణలో పలుకుతూ ఉండవచ్చు, లేక రేగిన తన ఆత్మ వల్లే పలుకుతూ ఉండవచ్చు. వేరొకరు చెప్తున్న దాన్ని వారు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే కపట బోధకులు, అబద్ధమైన ఉపదేశాలు సంఘంలో ప్రవేశించే అవకాశం ఉంది. వేరొకరు మాట్లాడుతున్న దాన్ని దేని సహాయంతో వివేచించాలి. పాత ఒడంబడిక లేఖనాల్లోనూ క్రీస్తు రాయబారుల ద్వారానూ వెల్లడి అయిన దేవుని సత్యం సహాయంతోనే. ఈ సత్యంతో ఏకీభవించినది ఏదైనా తప్పు, ప్రమాదకరం. ప్రియ సోదరులారా, చాలామంది కపట ప్రవక్తలు లోకంలోకి బయలుదేరారు. గనుక ప్రతి ఆత్మను నమ్మకండి గాని ఆ ఆత్మలు దేవునికి చెందేవో కావో పరీక్షించి చూడండి. యోహాను రాసిన మొదటి లేఖలో అంటున్నాడు కదా, చిన్నపిల్లలారా, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు కదా. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది చివరి గడియ అని దీన్ని బట్టి మనకు తెలుసు. క్రీస్తు విరోధి బయలుదేరి క్రీస్తును వ్యతిరేకిస్తాడు. బహుశా తానే క్రీస్తునని చెప్పుకుంటాడు. తాను దేవుణ్ణని మాత్రం తప్పకుండా చెప్పుకుంటాడు. పౌలు తెస్సలోనికే సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు కదా,
ఏ విధం చేతనైనా ఎవరూ మిమ్మలను మోసగించకుండా చూచుకోండి. మొదట తిరుగుబాటు లేచి అపరాధ మనిషి వెల్లడయ్యే వరకు క్రీస్తు దినం రాదు. వాడు నాశనపుత్రుడు. దేవుడు అనే పేరు ఉన్న ప్రతిదానిని, మనుషులు పూజించే ప్రతిదానిని వాడు ఎదిరిస్తూ దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. దేవుడుగా తనను ప్రదర్శించుకుంటూ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. మోసగించకుండా చూచుకోండి. ఏదో ఒక బైబిల్ సత్యం నుంచి విశ్వాసులను దారి మళ్లించడానికి చూచే మోసగాళ్ళు ఉండక మానరు. మనకు దేవుని వాక్కు తెలిసి ఉండి ఎప్పుడూ ఇలాంటి దుర్బోధల విషయం అప్రమత్తంగా మెలకువగా ఉండడం అవసరం. మొదటి మనిషి పాపంలో పడిపోయిన నాటి నుంచి మొత్తం మీద మానవజాతి దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలోనే ఉంది. ఈ విషయంలో దేవుని సొంత ప్రజలైన ఇశ్రాయేల్ వారు మనుషులందరికీ ప్రతినిధులుగా కనిపిస్తున్నారు. పాపమంతా తిరుగుబాటుకు సూచనే. కానీ ఇక్కడ పౌలు ఈ యుగాంతంలో రాబోయే గొప్ప అంతిమ తిరుగుబాటు గురించి తెస్సలోనిక వారికి రాస్తున్నాడు. అది అసాధారణంగా ఉంటుంది. ప్రపంచంలోని మతాలన్నిటి మీద దీని ప్రభావం పడుతుంది. ఈ తిరుగుబాటుకు న్యాయ విరోధి లేక పాపపురుషుడు అనేవాడు నాయకత్వం వహిస్తాడు. అతడు తిరుగుబాటు, దుర్మార్గత రూపుదాల్చిన మనిషి. ఇతడే రాబోయే క్రీస్తు విరోధి. న్యాయ విరోధి అసామాన్య ప్రతిభ గల రాజకీయవేత్త, సైనిక వ్యూహ విషయాల్లో ఆరితేరినవాడు. కానీ తానే దేవుణ్ణని చెప్పుకుని అందరూ తనను పూజించాలని శాసిస్తాడు. దేవుని చట్టాలను గాని మనుషుల చట్టాలను గాని అతడు లెక్క చెయ్యడు. స్వభావంలోనూ గుణశీలాల్లోనూ అతడు క్రీస్తుకు సరిగ్గా వ్యతిరేకం. లోకం క్రీస్తును కోరడం లేదు. అందువల్ల దానికి క్రీస్తు విరోధి దాపురిస్తాడు. దేవుని న్యాయ నియమాలంటే లోకానికి ఇష్టం లేదు. అందువల్ల న్యాయ విరోధి దాన్ని పరిపాలిస్తాడు. అతడు సర్వాతీతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన భక్తులను బాధిస్తాడు. నిర్ణీత కాలాలను, శాసనాలను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడిగా తనను తాను ప్రదర్శించుకోవడం అన్ని పాపాల్లో ఇది అతి ఘోరమైనది. బైబిల్ ప్రకారం ఏ మనిషి అయినా తాను దేవుణ్ణని చెప్పుకోవడం దేవునికి వ్యతిరేకంగా చేసే దూషణలన్నిటిలోకి అతి నీచమైనది. తిరుగుబాటు, దుర్మార్గత రూపుదాల్చిన వాడు ఇలా చెప్పుకోవడం దుర్మార్గానికి అంతిమ ఆకారం. దేవుడు అమిత శక్తిగల సృష్టికర్త. మనుషులంతా ఆయన సృష్టించిన వారే. దేవుడు అమోఘమైన పవిత్రత గలవాడు. మనుషులంతా పాపులు. దేవుడు మనకు వెల్లడి చేయనిదే ఈ లోకంలో న్యాయ విరోధం, పాపం ఎంతవరకు పెరుగుతాయో మనం గ్రహించలేము. పౌలు కాలంలోనే న్యాయ విరోధ శక్తి పనిచేస్తూ ఉంది. అది ఇప్పుడూ పనిచేస్తూనే ఉంది. న్యాయ విరోధి ప్రత్యక్షం అయ్యేంత వరకు పనిచేస్తూనే ఉంటుంది. న్యాయ విరోధిలో అది విశ్వరూపానికి చేరుకుంటుంది. న్యాయ నియమం అనేది భూమిపై లేకుండా పోతుంది. ఒక దుర్మార్గుడి సంకల్పమే లోకమంతటా చాలా మట్టుకు నెరవేరుతుంది. తానే దేవుణ్ణని క్రీస్తు విరోధి చెప్పే అబద్ధం, ఈ అబద్ధాన్ని నమ్మేంతగా వారు మోసపోతారు. ఇది దేవుని నుంచి శిక్షగా వస్తుంది. వారు సత్యాన్ని తిరస్కరించినందువల్ల ఈ శిక్ష వస్తుంది. ఇది పూర్తిగా న్యాయసమ్మతమైన శిక్ష. తెలుసో తెలియకో మనుషులకు అందుబాటులో ఉన్న ఏకైక ముక్తి మార్గాన్ని మార్చేందుకు ప్రయత్నించేవారెవరైనా దేవుని దృష్టిలో శిక్షార్హులు. ఇది మానవజాతికి, దేవునికి వ్యతిరేకంగా గొప్ప నేరం. దీన్ని ఖండించేందుకు ఎంత కఠినమైన భాష ఉపయోగించినా చాలదు. ఈ విషయంలో దోషులైన వారు తమ మూర్ఖత, దుర్మార్గతల గురించి పశ్చాత్తాపపడకపోతే ఈ గొప్ప నేరానికి తగిన శిక్ష అనుభవిస్తారు. క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలను సమసిపోయాయి. ఆయనంత నిర్దోషో, న్యాయవంతుడో దేవుని లెక్కలో వారు అంతే. అందువల్ల వారికి శిక్షావిధి లేదు. క్రీస్తును నమ్మని వారి సంగతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. వారి పాపాలకు
దేవుడు చూపిన ఏకైక నివారణను వారు నిరాకరిస్తున్నారు. దేవుని అతి శ్రేష్టమైన ఉచిత వరాన్ని విసర్జించడం ద్వారా తమ పాపాల జాబితాలో పాపాలను ఇంకా కలుపుతూ తమ అపనమ్మకం మూలంగా దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నారు. ఇలాంటి వారికి శిక్ష విధించడం తప్ప మరేదీ మిగలదు. బైబిల్ ఉపదేశంలో నమ్మకానికి ఉన్న ప్రాధాన్యతను మళ్ళీ గమనించండి. సైతాను సైతానుగా రాడు. పాపాన్ని పాపంలాగా, దుర్మార్గం దుర్మార్గంలాగా కనిపించేలా చేయడు. తనను వెలుగులాగా మెరిసిపోతూ ఆకర్షణీయంగా చేసుకోగలడు. దేవుని వాక్కును త్రోసిపుచ్చడం చాలా సహజంగా, బుద్ధికి అనుగుణంగా అనిపించేలా చేయగలడు. పాపాన్ని నీతి న్యాయాల్లాగా కనిపించేలా చేయగలడు. లోకమంతటిని తలక్రిందులు చేసి సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగా, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా కనిపించేలా ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల్లో అనేక మంది సహాయకులు వాడికి ఉన్నారు. అలాంటి వారిపై దేవుని తీర్పు రాబోతుంది. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ దిన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, నీ వాక్యములో మీరు పొందుపరిచినట్లుగా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారని పౌలు ద్వారా మీరు అనేక సంఘములకును మరియు నేటి తరమునకు మీరు తెలియచేస్తున్నారు తండ్రి. అవును నాయనా, ఈ లోకంలో అనేక మంది వారి స్వనీతి, వారి స్వార్థం, వారి గొప్పతనం కోసం జీవిస్తున్నారు ప్రభు. తండ్రి, వారిని వారు గొప్ప చేసుకోవాలని దురుద్దేశంతో నీ యొక్క వాక్య ప్రబోధను తండ్రి వక్రీకరించి చెప్పే అనేక మంది అబద్ధ బోధకులు రోజురోజుకు పెరిగిపోతూ వస్తున్నారు తండ్రి. తండ్రి, అబద్ధ బోధ చేసేవారిని మీరు నమ్మవద్దని, వారి అడుగుజాడల్లో మీరు నడవవద్దని మీరు మాకు నీ యొక్క పౌలు భక్తుని ద్వారా మాకు తెలియచేస్తున్నారు తండ్రి. అలనాడు పౌలు భక్తుడు చేస్తున్న సేవకు ఆటంకపరిచే విధంగా ఈ లోక సంబంధమైన జ్ఞానులు అనేక మంది అవాంతరాలు సృష్టిస్తూ తండ్రి పౌలుపై అనేక మార్లు చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి తండ్రి. ఆ రీతిగా ఈ లోకంలో నిజవాక్యమును బోధించే బోధకులకు సరి అయిన ఆదరణ లేక వారు మరుగుపడే పరిస్థితులు కనిపించినప్పటికీ మీరు వారిని తండ్రి ముందుకు తీసుకువచ్చి నీ వాక్యముతో నింపి నీ సేవా పరిచర్యలో వాడుకుంటున్నందుకు వందనాలు. నీ సేవకులను నిస్వార్థపరులుగాను తండ్రి ధనాపేక్ష కలిగిన వారుగాను ఉంచకుండా నీ యొక్క సత్యవాక్యమందు ఆపేక్ష కలిగి నీ సత్యవాక్యాన్ని తండ్రి అనేకులకు పంచి అనేకులను పాపముల నుంచి తప్పించగలిగే మార్గదర్శులుగా వారిని ఉంచండి తండ్రి. క్రీస్తు విరోధి చేతిలోకి మేమెవ్వరము వెళ్ళిపోకుండా క్రీస్తు విరోధిని ఎదిరించగలిగే ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎక్కడెక్కడైతే వారు మరి తండ్రి నివసిస్తున్నారో ఆ ఉన్న చోట్ల క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలను ప్రేరేపించి వారిని కుయుక్తులతో వారి తండ్రి నాయన కబళించే విధముగా ఉండకుండా నిండైన నీ యొక్క ఉజ్జీవకరమైన వాక్యము వారికి అందులాగన, నీ యొక్క సత్యవాక్యము వారు పొందులాగన తండ్రి అబద్ధ బోధకుల చేతుల్లో నుంచి వారు తప్పించుకునేలాగన నీ యొక్క పరిశుద్ధ కంచెను వారి చుట్టూ ఉంచి నీ బిడ్డలుగా వారిని వారి యొక్క క్రీస్తు విరోధి చేతిలో నుంచి తప్పించమని తండ్రి అనేక సంఘాలలో మరణైన క్రీస్తు విరోధి అలజడులు సృష్టించి వారిని శాంతి సమాధానాలు లేకుండా చేసే పరిస్థితులు ప్రస్తుత రోజుల్లో కనిపిస్తున్నాయి తండ్రి. ఈ విపత్తులు సంభవిస్తున్న ఈ దినాలలో క్రీస్తు విరోధి మనుషుల మనసులలో బలహీనతలను సృష్టించి నీ యందున్న విశ్వాసాన్ని తొలగింపచేయుటకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటన్నిటినీ మా ప్రార్థనల ద్వారా మా ఆత్మీయ విశ్వాసము ద్వారా జయించగలిగే సంపూర్ణమైన ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి నాయన
ఈ చెడు దినాలలో మేము శాతాను కబంధహస్తాలలోకి వెళ్లకుండా మమ్మల్ని అందరినీ కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.